హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టు డిన్నర్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారనమాట, సమ్మర్ హాలిడేస్. ఇంకా మార్నింగ్ నుంచి బయట ఎండ అనుకుండా ఆడుతూనే ఉన్నారు. ఆడి ఆడి టైర్డ్ అయిపోయి గ్లాసుల మీద గ్లాసులు అయితే నీళ్ళు తాగేస్తా ఉన్నారనమాట. ఇంకా ఇదిగోండి, ఇంకా పిల్లలకి కొంచెం జ్యూస్ అన్నా చేసిద్దాం అనేసి అయితే ఈవినింగ్ విధంగా అయితే జ్యూస్ చేసిస్తా ఉన్నాను. వాటర్ మెలన్ అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టానమాట. హెల్ప్ చేస్తావు నువ్వు మమ్మీకి? ఇంకా మా జెస్సీ అయితే నేను ఏం చేసినా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటది. అమ్మ నేను హెల్ప్ చేస్తా అనేసి. ఇంకా పొద్దున్న నుంచి ఆడి ఆడి అలసిపోయినారా. కడువులో కొన్ని వాటర్ ఉన్నిందనమాట, చల్లగా ఉన్నింది. రాత్రి కడువులోకి నీళ్ళు పోసేదే మర్చిపోయేసినాను. ఇంకా ఆ నీళ్ళన్నీ తాగేసినారు, అయినా దప్పికే తీరలేదు వాళ్ళకి. అందుకే ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ అన్నా చేసిద్దాము, కొంచెం దప్పిక తీరుతుంది, చల్లగా ఉంటది కదా అని విధంగా వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేయిస్తాను. ఈ వాటర్ మెలన్ లో సీడ్స్ ఎక్కువ ఉన్నాయండి, అందుకే ఇంకా మా పిల్లలు ఏంటంటే వాటర్ మెలన్ లో సీడ్స్ అన్ని తీసేయాలన్నమాట క్లీన్ గా. సో దాని బదులు ఇట్లా జ్యూస్ చేసిస్తే బాగా తాగేస్తారు కదా అని అయితే ఇంకా జ్యూస్ అయితే చేసినాను అనమాట. నేను జ్యూస్ చేసే లోపు వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలుచుకొని వచ్చేసింది. మా అమ్మ జ్యూస్ చేస్తాందిరా అనేసి. ఇదిగోండి, ఇంకా వీళ్ళ ముగ్గురికి అయితే సర్వ్ చేస్తాను అనమాట. ఇంకా ఈ జ్యూస్లకి అయితే ఏం వేయలేదు, ప్యూర్ వాటర్ మెలన్ కట్ చేసి జస్ట్ మిక్సీ పట్టేసినాను అంతే. దీంట్లో సీడ్స్ ఉన్నింది కదా, అవి తీసేలేదు, దాంతో పాటు మిక్సీ పట్టేసి ఇంకా దాన్ని ఫిల్టర్ చేసి అయితే ఈ విధంగా ఇస్తాను అనమాట. సమ్మర్ టైంలో అయితే పిల్లలకి స్నాక్స్ టైంలో జ్యూసెస్ బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. హెల్తీగా ఉంటుంది. మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు కొంచెం మనము ఓపికతో పిల్లలకి చేయించామంటే ఇది బెస్ట్ అనమాట జ్యూసెస్ లో అయితే. ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా అనేసి చాలా రోజులు అయిపోయింది చిక్కీ చేయక. ఇంకా స్నాక్స్ టైంలో రోజు పిల్లలు తినేకి బాగుంటది అనేసి ఈరోజు పల్లి చిక్కీ అయితే చేస్తా ఉన్నాను. ఒక గిన్నెలో నేను ఒక 1.5 గిన్నె పల్లీలు తీసుకున్నాను. సిద్ధంగా పల్లీలు అయితే వేయించకి పెట్టేసినాను అనమాట. సో పల్లీలు ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతో నేను కొంచెం ఫుల్గా అయితే బెల్లం, పొడి కొట్టిండే బెల్లం అయితే తీసుకుంటా ఉన్నాను. ఇదైతే తెల్ల బెల్లం అనమాట, మనకు నచ్చిన బెల్లం తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా పల్లీలు అయితే వేయించేస్తా ఉన్నాను. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము పల్లీ చిక్కీ, ముఖ్యంగా మా జెస్సీకి. పల్లీ చిక్కీ చేసినానంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అడుగుతానే ఉంటది అనమాట, అమ్మ చిక్కీ అనేసి. సో హెల్త్ పరంగా కూడా చిక్కీ చాలా మంచిదండి, బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, మంచి ప్రోటీన్, కాల్షియం ఉంటది అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే నేను బటర్ పేపర్ ముందుగానే కట్ చేసేసి బటర్ పేపర్ కి కొంచెము గీ కూడా అప్లై చేస్తాను అనమాట. ఇంకా అట్లే కొన్ని యాలకి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి కూడా పౌడర్ చేసేసుకుంటాను నేను. ఇదిగోండి, ఇక్కడైతే పల్లీలు వేగేసినాయి కదా, కొంచెం చల్లగైనాక దీని పప్పు గుత్తితో ఇట్లా రుద్దామంటే ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కటే ఒలిచేదానికంటే ఇట్లా పప్పు గుత్తిలో తిక్కుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ చిక్కీ చేసేటప్పుడు దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. మాత్రం చేసినామంటే కరెక్ట్గా వచ్చలేదు ఇవి. ఇదిగోండి, ఇంకా పల్లీలు అయితే పొడి చేసి దాన్ని పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కరిగినాక మనం కొలత చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పౌడర్, ఆ పౌడర్ వేసి కొన్ని నీళ్ళు వేసేసి ఈ బెల్లంని అయితే కరిగించుకోవాలన్నమాట. ఇది కరిగినాక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. యాక్చువల్లీ అది వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది, అది ఫిల్టర్ చేసుకొని ఇదిగోండి, ఇది బాగా కొంచెం థిక్గా రావాలన్నమాట పాకము. ఈ పాకం ఎట్లా వచ్చిందో తెలుసుకునేకైతే మనం కొంచెం ఈ సిరప్ తీసుకొని వాటర్లోకి వేసేసినామంటే ఇది ఉండలాగా అవుతుంది అనమాట ఇట్లా. సో ఇది పర్ఫెక్ట్ గా పాకం వచ్చింది అనేసి అర్థము. లైట్ తీగ పాకం కాకుండా మరీ ముదురు కాకుండా ఇదిగోండి ఇట్లా గడ్డలాగా కావాలన్నమాట నీళ్ళకి వేస్తే. ఇది పర్ఫెక్ట్ గా అయిందనేసి అర్థము. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే అండి. సూపర్ గా ఉంటది. ఈ పల్లీ చిక్కీ బయట కూడా దొరుకుతుంది, అయితే అందులో చెడిపోయిన విత్తనాలు సరిగా చేయరనమాట క్లీన్ గా. సో మనం మన చేతుల్లో చేసి పెడితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ
సో మనం హెల్తీగా మనం చేసినంత క్లీన్గా బయట చేయరు కదా. సో ఇదిగోండి ఇంకా ఈ పాకం అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను ఈ బటర్ పేపర్కి కొంచెం గీ అప్లై చేసి పెట్టుకోండి ముందు నేను. సో దాంట్లోకి వేసేసి వెంటనే వేసేసుకోవాలన్నమాట, లేదంటే ఆడే గట్టిగా అయిపోతుంది. వేసిన తర్వాత మనము మామూలుగా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో స్ప్రెడ్ చేసేసుకొనేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవాలా. వేడిగా ఉన్నట్లే కట్ చేసేసుకోవాలా, లేదంటే షేప్ వచ్చలేదు మనకి. ఆ షేప్లో కావాలో అంతా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఆరబెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఆరబెట్టేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చిక్కీ అయితే రెడీ అయిపోయింది. సో మనకి బయట కొనేదానికంటే ఇంట్లో చేస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో రోజు పిల్లలు స్నాక్స్ టైంలో అడిగినప్పుడు 1, 2 అట్లా ఇస్తూ ఉంటే గిన పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది బయట స్నాక్స్ కంటే. ఇదిగోండి పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయింది అనమాట, మా పిల్లల ఫేవరెట్ చిక్కీ. దీన్ని అయితే ఇంకా గ్లాస్ జార్లోకి అయితే సేవ్ చేసేసి పెట్టుకుంటాను. ఇదిగోండి ఇంకా చిక్కీ చేసేసి ఆ పాత్రలన్నీ కడిగేసే లోపల ఇంకా నా డిన్నర్ టైం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా డిన్నర్లోకి అయితే సింపుల్గా అయిపోయేటట్టు టేస్టీగా ఎగ్ సేమియా చేస్తా ఉన్నాను. ఇంకా ఎగ్ సేమియాకి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇదిగోండి సేమియా అయితే వేయించుకుంటాను అనమాట. ఈ సేమియా మామూలుగా అన్రోస్టెడ్ సేమియా వస్తుంది కదా చిన్నది, ఆ సేమియా. దీంట్లోకి ఆయిల్ ఏం వేయలేదు, ప్లెయిన్ సేమియానే కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు వేయించేసుకొనేసేసి దీంట్లోకి అయితే కొన్ని నీళ్ళు వేస్తాను అనమాట, చన్నీళ్ళు. సో ఈ నీళ్ళు మనకి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసుకొనేసేసి ఈ సేమియా మరీ నున్నగా ఉడకకుండా ఒక 60% ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ సేమియాని. ఇట్లా ఒక 60% ఉడికినాక అయితే ఈ నీళ్ళన్నీ మనము వంపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే నీళ్ళన్నీ వంపేసేసి దీంట్లోకి కొన్ని చన్నీళ్ళు పోయాలన్నమాట. ఇట్లా చన్నీళ్ళు పోసినామంటే సేమియా ఒకదానికొకటి మెత్తుకోదు, విడివిడిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంకా నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే సేమియా ఎగ్ సేమియాకి రెడీ చేస్తా ఉన్నాను. ఇదిగోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఎగ్స్ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని ఇట్లా కొట్టేసుకొనేసేసి దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ ఇంకా పెప్పరు కొంచెం అంటే కొంచెం కారం పొడి వేసేసి ఈ ఎగ్ అయితే మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పెప్పరు తర్వాత కొంచెం కారం పొడి వేసుకుంటే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్, ఆవాలు, అలాగే తెల్లగడ్డలు దంచిండేవి మనం కట్ చేసుకోండి, ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటాను. దీంట్లో కరివేపాకు అయితే వేయట్లేదు అనమాట. ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాక ఒక క్యారెట్ని తురిమేసుకొనేసి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ, క్యాబేజ్ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత దీన్ని అయితే లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకున్నాను అనమాట వెజిటబుల్స్. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియా, ఆ సేమియాని ఇందులోకి వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకొంచెం కారం పొడి చూసుకొని వేసుకొని టేస్ట్కి తగినంత వేసేసుకోవాలి. మా పిల్లలు అయితే కారం చాలా తక్కువ తింటారు, కొంచెం కారం వేసినామంటే ఇంకా మా జెస్సీ అసలు తిందు. ఎందుకంటే మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇంకా దీంట్లో కొంచెం లైట్గా గరం మసాలా వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇంకా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఎగ్, అది వేసి మిక్స్ చేసేసుకుంటే ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే భలే లైక్ చేసినారనమాట, చాలా బాగుందమ్మా అనేసి ఎంజాయ్ చేసినారు. ఇంకా ఇదిగోండి వీళ్ళకైతే తినిపించేసేసాను. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వీళ్ళ క్యూట్ మాటలు వినుకుంటూ కూర్చున్నాను, వాళ్ళకి తెలియకుండా వీడియో చేస్తా ఉన్నాను. అంతలోపల ఇదిగోండి మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసినారనమాట.
ఇంకా మా ఆయన రాగానే ఇదిగోండి మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము. మనం కష్టపడి వంట చేసినప్పుడు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంకొకసారి వంట చేసే కూడా ఇంకా మంచి మంచి వంటలు చేయడానికి కూడా మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మా ఆయన అయితే ఈరోజు సూపర్గా ఉందని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇదిగోండి ఇదైతే నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి పాలు కాచిస్తా ఉన్నాను. సో పాల్లోకి అయితే పసుపు వేస్తాను. కొంచెం పసుపు, మరీ ఎక్కువ వేయకుండా కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం కూడా వేస్తాను. అల్లము కొంచెం బెల్లం వేస్తాను అనమాట. సో ఇట్లా వేసి ఇవ్వడం వల్ల పిల్లలకి బాగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలాగే మంచి బాగా నిద్ర కూడా వస్తుంది అనమాట పిల్లలకి. అయితే రోజు నేను ఇవ్వను. ఇప్పుడు సమ్మర్ టైం కదా, మామూలుగా అయితే చలికాలంలో అయితే రోజు ఈ విధంగా చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఎండాకాలం కదండి, రోజు ఇచ్చినారంటే పిల్లలు కొంచెం హీట్ అవుతుంది బాడీకి. సో నేనైతే ఒక రోజు ప్రోటీన్ పౌడర్ ఇస్తాను, ఒక రోజు ఈ విధంగా అయితే చేసిస్తాను అనమాట. ఇదిగోండి ఇంకా పాలు ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా పడుకోనేకైతే రెడీ చేసేస్తాను. మా ఏరియాలో అయితే ఫుల్ దోమలండి. అసలు దోమ తెర కట్టుకోలేదంటే ఇంకా వచ్చి కుట్టేస్తూ ఉంటాయి. ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదు. ఫ్యాన్ వేసినా సరే అయినా కుడతా ఉంటాయి అనమాట. ఇంకా దోమ తెర అయితే కట్టేసేసి ఇంకా వీళ్ళు పడుకోనేకైతే రెడీ చేసేసినాను. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.